స్మాల్, అప్పర్, మిడిల్ అయిపోయి ఇప్పుడు బిగ్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ చెప్పుకుంటాం. ఇందులో ఈ మోడల్లోని క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ స్ట్రోక్స్ ముందు నేర్చుకుంటే అన్నీ వస్తాయి. క్యాపిటల్ స్ట్రోకు 1 2 3 4కి 4 లైన్ ఒలిగిసి మనం ఇలా రాస్తూకుంటే చూడండి అలా రాసాను. మనం ఇలా స్ట్రోక్స్ అలా 1 2 పేజెస్ రాసుకుంటే అలవాటు పడతాం. స్ట్రోక్ అనేది వస్తే బిగ్ లెటర్స్ అన్నీ కూడా ఇందులో మనకు బాగా రాయడానికి వీలుంటుంది. ఇప్పుడు మనం A to నేర్చుకుందాం. మనకి A to Z వరకు అన్ని క్యాపిటల్ అప్పర్లోనే వస్తాయి. ఓన్లీ GY తప్ప, GY లైన్కి కింద వస్తుంటుంది. ఇప్పుడు ఏ చూడండి 1 2 3 ఈ 3 లైన్లో మనకు వస్తాయి. ఇంకో స్ట్రోక్ ఎలాగిస్తాం, ముందు స్ట్రోక్ రాసుకుంటాం. ముందు స్ట్రోక్ రాసిన తర్వాత అప్పుడు సెకండ్ది స్ట్రోక్ పక్కని ఇచ్చుకొని కిందకి ఇలా స్ట్రోక్ పైకి ఇచ్చుకుంటే ఇలా వస్తుంది. చూసారా ఇలా ఏ కూడా మనం రాసుకోవాలి. ఎలా స్ట్రోక్ ఇచ్చిన తర్వాత పక్కని లైన్ పెట్టుకొని స్ట్రోక్ ఇచ్చుకుంటే 1 2 3 స్ట్రోక్స్ కిందకి ఇచ్చుకుంటే ఏ అనే లెటర్ ఇలా వస్తుంది. అలాగే బి కూడా, బి స్ట్రోక్ చూడండి, ముందు స్ట్రోక్ ఇచ్చుకుంటాం. స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ 1 తర్వాత 2 3 స్ట్రోక్స్ ఇలా రాస్తాం అన్నమాట. అప్పుడు బి లెటర్ ఇలా వస్తుంది, మనం రాసుకోవాలి. అలాగే సికి అయితే స్ట్రోక్స్ ఉండవు. జీరోలో హాఫ్ రాసుకుంటాం, జీరోలోని హాఫ్ రాసుకుంటాం. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. వింటున్నారు కదా క్లాసు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు డి స్ట్రోక్స్ రాసి డీకి కింద నుంచి పైకి ఇచ్చుకుంటాం అన్నమాట. గివ్ మీ పెన్సిల్.